సో ఈరోజు మనం హనంకొండ జిల్లాలో ఉన్నాము. ఇక్కడ ఒక డైనమిక్, ఒక అద్భుతమైనటువంటి ఒక జంటని మీ ముందుకు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను. నిజంగా సేవా రూపంలోనండి ఇక్కడ ఇరువురు ఇక్కడ 2 క్లబ్‌లలో ఎట్ ఏ టైమ్ అని జెప్పేసి అనొచ్చు. ఇక్కడ వాసవి క్లబ్ కావచ్చు, లేకుంటే రోటరీ క్లబ్ కావచ్చు. ఈ 2 క్లబ్‌లలో ప్రజల కోసము సేవల్లో నిత్యం ఉన్నటువంటి జంట. నిజంగా ఇక్కడ గార్లపాటి శ్రీనివాస్ గారు, అలాగే శ్రీలత గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ సేవా పరంగా గత 20 సంవత్సరాలుగా ఎలాంటి సేవలైతే చేస్తా ఉన్నారో, సో వీటికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మీ ముందుకు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. ముందుగా బీవీఆర్ ముందుగా బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మాపై ఇంత చొరవ తీసుకొని ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే. సార్, ఇక్కడ నేను క్వెషన్ అడగాలనుకుంటున్నా. ఇప్పుడు మీరు వాసవి క్లబ్‌లో ఉన్నారు, రోటరీ క్లబ్‌లో ఉన్నారు. సార్, ఇక్కడ నేను జనరల్‌గా చాలా ఇంటర్వ్యూలు చేశాను నేనైతే. అయితే అయితే లయన్స్ క్లబ్ ఆర్ అలయన్స్ క్లబ్ ఆర్ రోటరీ క్లబ్ ఆర్ వాసవి క్లబ్, ఒకే ఒక క్లబ్‌లో ఉన్నటువంటి వ్యక్తుల్ని మాత్రమే నేను ఇంటర్వ్యూ చేశాను. ఫర్ ద ఫస్ట్ టైమ్ మీరే ఇక్కడ 2 క్లబ్‌లో ఎట్ ఏ టైమ్ సేవలు చేస్తా ఉన్నారు. ఈ 2 క్లబ్‌లలో మీరు జాయిన్ అవ్వాలి, ప్రజల కోసము సేవ చేయని చెప్పేసి ఎందుకు అనిపించింది మీకు? మనం సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అందులో భాగంగా కూడా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రుల క్రమశిక్షణలో నేర్చుకున్నది. కాబట్టి ఈ సమాజ సేవలు చేయాలని మనం వాసవి క్లబ్స్ ద్వారా కానీ రోటరీ క్లబ్ ద్వారా సేవలు అందించడానికి మనకు చేయడం జరిగింది. ఓకే. సార్, ఇక్కడ సేవలు చేస్తా ఉన్నారు. ప్రజల్లో మంచి మన్ననలనైతే సాధిస్తా ఉన్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఈ క్లబ్స్, ఈ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన కొంత భిన్నాభిప్రాయాలు బయట వ్యక్తం అవుతా ఉంది. అంటే ఇక్కడ డబ్బులని చాలా విచ్చలవిడిగా వృధా చేస్తారు అనే కోణంలో కొంత టాక్ వస్తా ఉంది బయట. ఏం చెప్తారు మీరు? ఈ సర్వీస్ ఆర్గనైజేషన్ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో చాలా మటుకు సర్వీస్ అనేది జరుగుతుంది. కొందరు కావాలని కొంతమంది చేయడానికి తప్ప వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టడానికి వీలు ఉండదు. ఏమైనా పైనుంచి ఏమైనా వస్తాయనే ఉద్దేశంతో దురభిప్రాయంతో చెప్పడం జరుగుతుంది తప్ప, మాకు తెలిసిన ఈ యొక్క 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా ఏదైనా సర్వీస్ అండ్ ఓరియంటేషన్ కార్యక్రమం మాత్రం కంపల్సరీ 100% సర్వీస్ జరుగుతుంది. దానికి గవర్నమెంట్ నుంచి కూడా చాలా అవార్డ్స్ కూడా పొందడం జరిగింది. ఓకే. సార్, వాసవి క్లబ్‌లో మీరు 15 సంవత్సరాలుగా ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి రోటరీ క్లబ్‌లో ఉన్నారు. సార్, ఏమేమి చేసిల్లు సార్ మీరు? ఆ 15 ఇయర్స్ వాసవి క్లబ్‌లో ఏమేమి చేసిల్లు? అంటే మీరు మీ హోదాలేంటిది? రోటరీ క్లబ్‌లో మీ హోదాలేంటిది? ప్రెజెంట్ మీ హోదా ఏంటిది? మన వాసవి క్లబ్లో 2010లో ఇక్కడ వాసవి క్లబ్స్ ప్రోగ్రామ్ మనం చూసి ఆకర్షణ అయి క్లబ్లో జాయిన్ చేయడం జరిగింది. 2010లో క్లబ్ అధ్యక్షునిగా, 2011లో జోన్ చైర్మన్గా, 2012లో రీజన్ చైర్పర్సన్గా, 2013-14లో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా చేయడం జరిగింది. 2015లో గవర్నర్గా ఖమ్మం, వరంగల్ జిల్లాలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 16లో మన ఇంటర్నేషనల్ నుంచి కూడా మన డైరెక్టర్గా, ఆ తర్వాత అడిషనల్ సెక్రటరీగా 17లో, 18లో అడిషనల్ ట్రెజరర్గా, అలాగే జాయింట్ సెక్రటరీగా 19లో, 20లో వైస్ ప్రెసిడెంట్గా, అలాగే మల్టిపుల్ వైస్ ప్రెసిడెంట్ 22లో చేయడం జరిగింది. 24లో ప్రస్తుతం సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా మన వాసవి క్లబ్లో సేవలు అందిస్తున్నాం. రోటరీ క్లబ్లో మనం 2020లో మెంబర్గా జాయిన్ కావడం జరిగింది. దాని ద్వారా మనం 2022లో అధ్యక్షునిగా మరియు 23లో కూడా అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఈ మనం చేసిన సేవలను గుర్తించి 24లో అసిస్టెంట్ గవర్నర్ పోస్టును ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఓకే. సార్, ఇక్కడ 2 క్లబ్స్‌లలో మీరు కింది స్థాయి నుంచెళ్ళి అంచెలంచెలుగా చాలా పెద్ద స్థాయి వరకు ఎదిగిల్లు. సార్, ఇక్కడ ఎదగడం గొప్ప విషయం కాదు. దానికి తగ్గట్టుగా సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి. యెస్, చెప్పండి, మీరు ఇప్పటిదాకా చేసినటువంటి యాక్టివిటీస్ ఏంటిది? స్టార్టింగ్ నుంచెల్లి, డే 1 నుంచెల్లి ఇప్పటిదాకా స్టిల్ నౌ ఏమేమి చేసిల్లు మీరు? 2010లో మనం క్లబ్ అధ్యక్షునిగా జాయిన్ అయినప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్లో మనం చిన్న చిన్న బుక్స్ ఇవ్వడం, పలకలు ఇవ్వడం, బల్పాలు ఇవ్వడం, అలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే 2015లో రీజన్ గవర్నర్గా ఉన్నప్పుడు మనం దాదాపు ఒక 70 మహాత్మా గాంధీ విగ్రహాలు పెట్టడం జరిగింది. ఒక 70 సరస్వతి విగ్రహాలు పెట్టడం జరిగింది. అలాగే ఒక 100 కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే క్లబ్లో మంచి ఉత్సాహం పెంపొందించడానికి కూడా అనేకటువంటి మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. దాదాపు ఆ సంవత్సరం ఒక 25 నుంచి 30 వరకు మెడికల్ క్యాంప్స్ పెట్టాము. ఆ మెడికల్ క్యాంప్స్లో కూడా మన బోన్స్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా వృద్ధులకు సంబంధించినటువంటి చాలా ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా ఐ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశాము. ఐ క్యాంప్స్లో కూడా దాదాపు సుమారు ఒక 1000 మంది దీనిలో కూడా లబ్ధి పొందారు. ఇక్కడే కాకుండా మన ఖమ్మం జిల్లాలో కూడా అప్పుడు 2 జిల్లాలకు గవర్నర్గా పనిచేసినాం కాబట్టి ఆ గవర్నర్ పీరియడ్లో ఆడ కూడా మెడికల్ క్యాంప్స్, అలాగే అక్కడ కూడా ఒక 70 విగ్రహాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ సంవత్సరం అక్కడ కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గ్రైండర్స్ స్వయం ఉపాధి కోసం
చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళ యొక్క మహిళలందరూ కూడా వృద్ధి పొందడానికి కోసం గ్రాండర్స్ కూడా మిషన్ గ్రాండర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క వయోజన విద్యా పథకం కింద గవర్నమెంట్ హై స్కూల్లో బాలబాలికలకు కూడా మనం బైస్కిల్స్ అంటే సుమారు 2,500 రూపాయలకు విలువలేంటి బైస్కిల్స్ 2015లో ఒక 20 వరకు ఇవ్వడం జరిగింది. మనం యొక్క చేసిన సర్వీస్ను కూడా గుర్తించి మన రోటరీ వారు కూడా ఈ 2021 సంవత్సరంలో కూడా మనం అధ్యక్షునిగా తీసుకోవడం జరిగింది. దాని ద్వారా కూడా మనం చాలామంది కూడా కుట్టు మిషన్లు, మన ఈ వికలాంగుల చైర్స్ అవి, మరియు తోపుడు బళ్ళు, ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలు జీవనోపాధి కల్పించుకోవడానికి కోసం తోపుడు బళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే చిన్న చిన్న కార్మికులు కూడా వాళ్ళు ఇస్త్రీ బట్టలు చేసుకోవడానికి ఇస్త్రీ పెట్టెలను కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకు కూడా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా వీల్ చైర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా స్ట్రెచర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాదాపు మనము 2010 నుంచి ఈరోజు వరకు సుమారు ఒక 25 లక్షల రూపాయల వెచ్చించడం జరిగింది. అలాగే ఇవి కాకుండా కూడా మనం ధార్మికంగా కూడా ఆలయాల్లో కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఒక 2.5 లక్షల రూపాయలు ఇచ్చి ఒక షటర్ను కూడా దేవస్థానం వారికి ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ పుణ్యక్షేత్రాల్లో కూడా చాలా మటుకు కూడా డొనేషన్ కూడా ఇచ్చి చాలా దిక్కులో కూడా మన రూమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మనం ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి ఒక 10 పరికరాలు ఏర్పాటు చేసి దాన్ని కూడా ఒక సుమారు ₹1 కోటి ఖర్చుతో చేయాలనే ఆలోచనలో ముందున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే మేడం, మీరు చెప్పండి. యాక్చువల్లీ ఒక మంచి గుడ్ అంటే ఇంత గుడ్ హెల్తీతోని మీరు ఏదైతే సేవా కార్యక్రమాలు ముందంజలు ఏదైతే చేస్తూ ఉన్నారో మీకు ఎట్లాంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది మేడం? నా నా పేరు గార్లపాటి శ్రీలత. నేను వాసవి క్లబ్ గోల్డెన్ స్టార్ క్లబ్గా ఫస్ట్ మెంబర్షిప్ తీసుకున్నాను. గోల్డెన్ స్టార్ క్లబ్గా చేశాను. ఇప్పుడు చార్టర్ ప్రెసిడెంట్గా ఉన్నాను. తర్వాత ఇప్పుడు రోటరీ క్లబ్లో మెంబర్షిప్. మాకు చాలా మాకు ఈ ఇంటికి వచ్చిన కాడ నుంచి సేవలు చేయడము, వీళ్ళతో తిరగడము చాలా మా ఇంట్లో అందరు కుటుంబ సభ్యులందరికీ చాలా ఇష్టం. మా ఇంట్లో అందరు సభ్యులు కూడా సేవలో అందరూ పాల్గొంటారు. మాకు అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే సార్, ఇక్కడ అంటే మీరు సొసైటీకి చాలా చేస్తూ ఉన్నారు సార్. మరి సొసైటీ అనేది కరెక్ట్గా ఉందా సార్? అంటే ఇక్కడ మేధావుల మాట ఏంటంటే సొసైటీ కరెక్ట్గా లేదు, అస్తవ్యస్తంగా ఉంది, కొంత దుర్భరమైందని చెప్పేసి మేధావుల వాదన. మీరేమో సొసైటీకి చాలా చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు సొసైటీలో భాగంగా కనిపించేవి కొన్ని ఉంటాయి, కనిపించని కొన్ని ఉంటాయి. ఈ కనిపించే వాటిలో మనం చేసిన సేవలు అనేది గుర్తింపుగా ఇప్పుడు చాలా దిక్కులో ఉన్నాయి. ఎందుకంటే సమ్ ఆఫ్ ద మనం బోర్డ్స్ పెట్టాము, ఆ బోర్డ్స్లో కూడా వెల్కమ్ బోర్డ్స్ పెట్టాము. వెల్కమ్ బోర్డ్స్లో మనం ఎప్పుడు వెళ్ళినా దారి పంట వెళ్తుంటే వస్తుంటే అరే మనం పెట్టాము ఇది ఒకటి అనేది మనకు గుర్తింపుగా ఈరోజు కూడా సంతోషం వ్యక్తం చేస్తాము. అలాగే స్కూళ్ళల్లో ఒక 100 నుంచి 150 విగ్రహాలు పెట్టాము. ప్రస్తుతం ఏ స్కూల్ వెళ్ళినా ఆ విగ్రహాలను చూస్తేనే అరే మనం ఇది చేసామా అనే ఒక ఫీలింగ్లో ఉంటాము. అలాగే మనం ఒక 22 లక్షల రూపాయలు వెచ్చించి అడిరంగాపురం దుగ్గొండి మండలం వరంగల్ జిల్లా అడిరంగాపురంలో మనం ఒక 22 లక్షలతోని ఒక స్కూల్ని ఏర్పాటు చేశాము. ఆ స్కూల్లో కావాల్సిన కంప్యూటర్ పరికరాలు అంత విలేజ్ గ్రామంలోనే కంప్యూటర్ పరికరాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ గ్రీన్ చాక్ బోర్డ్స్ ఉన్నాయి, గార్డెను, ఎవ్రీథింగ్. మనం ప్రతి సంవత్సరం కూడా ఆ స్కూల్కు దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ స్కూల్ను మనం అడాప్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత కేసీఆర్ గారు మన స్కూల్ అడాప్ట్ చేసిన రికార్డ్స్ అన్నీ కూడా మనం అవన్నీ కూడా ఎవ్రీథింగ్ గవర్నమెంట్కి మనం సబ్మిట్ చేస్తే, ఎందుకంటే మనం ఇచ్చిన 3200 గజాల స్థలం కూడా గవర్నమెంట్ కమిషనర్ విద్యాశాఖ కమిషనర్ గారికి ఆ యొక్క రిపోర్ట్స్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. వారు మమ్మల్ని గుర్తించి ఆ స్కూల్కు గార్లపాటి పుష్పావతి వెంకటేశ్వర్ అప్పర్ ప్రైమరీ స్కూల్ అని చెప్పేసి నామకరణం 2015లో చేశారన్నారు. దాన్ని మనం ఇప్పుడు అదే స్కూల్ ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆ స్కూల్లో 200 మంది విద్యార్థులు, 8 మంది స్టాఫ్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి నిధుల నుంచే వాళ్ళకు జాబ్స్ అన్నీ వస్తున్నాయి. మనం చేసినందుకు గాను గవర్నమెంట్ కూడా కలెక్టర్ గారితో కూడా సన్మానం కూడా చేయడం జరిగింది మా అమ్మగారికి. అలాగే మనం చేస్తున్న సేవలను కూడా గుర్తించి సమాజంలో ఒక మనకు ఉన్నతమైనటువంటి పదవులు రావడం, సమాజంలో మంచి సేవా కార్యక్రమం ఒక సేవా తత్పరుడని కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కూడా మనం విద్యాదానం చేసిన కాబట్టి మాకు విద్యా సంకల్ప అనే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. దానికి మనం చేసిన సేవలను గుర్తించి విద్యా సంకల్ప అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్య గారు కూడా మనం చేసిన సేవలను గుర్తించి వారు కూడా సేవా సంకల్ప అని చెప్పేసి ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి గవర్నర్ ప్రణబ్ ముఖర్జీ గారు కూడా వారు ఉన్న టైంలో కూడా మనకు అవార్డు తీసుకోవడం జరిగింది వారందరితో కూడా.
ఓకే. సార్ ఇక్కడ మీరు చాలా సేవలు చేసిల్లు. తద్వారా కొన్ని అవార్డ్స్ కూడా మీరు పొందారని జెప్పేసి అన్నారు. సార్ ఇక్కడ చాలా సేవలైతే చేసిల్లు గదా! అంటే అప్రాక్సిమేట్‌లీ అంటే ఇంచుమించుగా మీరు ఇయర్‌లీ ఎంత ఖర్చు పెట్టుకుంటారు సార్? ఇంచుమించుగా. సంవత్సరానికి కంపల్సరీగా ఒక 6,00,000 రూపాయలు మాత్రం సర్వీస్ ప్రోగ్రామ్‌కి ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 6,00,000 ప్రోగ్రామ్స్ అయితే సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇవ్వడానికి మా నాన్నగారు, మరి మా కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరిస్తేనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఇది నా ఒక్కంతోనే అయ్యే విషయం కాదు. కుటుంబ సభ్యుల ఐక్యత ఉన్నప్పుడే మనం ఏదైనా సేవలు చేయొచ్చు. కుటుంబ సభ్యుల ఐక్యత లేనప్పుడు మనం ఏం చేయలేము. మనకు సమాజంలో ఒక గుర్తింపు రావాలంటే అందరం కూడా కుటుంబ సభ్యులు కష్టపడితేనే వస్తుంది. కాబట్టి మనం 100% సక్సెస్‌ఫుల్‌గా ఈ రోజు వరకు కూడా దేవుడి ఆశీస్సు వల్ల సేవలు చేస్తే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని నేను 100% నమ్ముతా. ఓకే. గత 20 సంవత్సరాలుగా మీరు సేవలు చేస్తా ఉన్నారు. సార్ అసలు స్టార్టింగ్ సేవా రంగంలోకి దూకాలి, సేవలు చేయాలని జెప్పేసి మిమ్మల్ని ఎలాంటి సిట్యుయేషన్స్ కల్పించడం జరిగింది? అంటే కొన్ని సంఘటనలు ప్రభావితం చేస్తేనే ఇలాంటి సేవా కార్యక్రమంలో వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటది. సో ఏంటిది ఆ సంఘటన? ఇప్పుడు మనం స్కూల్ చైల్డ్‌లో ఉన్నప్పుడు కొన్ని స్కూలు అనాథ పిల్లలున్నారు. వాళ్ళకి ఆ స్కూల్ చైల్డ్‌లోనే మనం ఏమైనా కావాలంటే బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటివి చూసాం మనం చిన్నప్పటి నుంచి కూడా. మనం గవర్నమెంట్ హై స్కూల్‌లో చదువుకున్నాం. గవర్నమెంట్ హై స్కూల్‌లో ఉన్నటువంటి విధి విధానాల వల్ల కొంతమంది లబ్ధి పొందుతారు, కొంతమంది లబ్ధి పొందలేకపోతారు. అలాంటి లబ్ధి పొందని వారికి కూడా మనం సేవ చేయాలి. వీళ్ళందరినీ కూడా ఒక సమాజంలో ఒక మంచి గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో మనం చిన్నప్పటి నుంచి కూడా సేవా తత్పరులుగా మెలగడం జరిగింది. ఓకే. సరే ఇంకా మీకు అంటే ఫర్దర్ ఫ్యూచర్‌లో ఇదే రోటరీ క్లబ్‌లో మిమ్మల్ని గవర్నర్‌గా ప్రజలు చూడబోతున్నారా? ఆ దిశగా మీరేమైనా అడుగులు వేయబోతున్నారా? మనకు ఎలిజిబిలిటీ ప్రకారం ప్రెసిడెంట్ అయినాక 5 ఇయర్స్ వరకు గవర్నర్ ఛాయిస్ ఉంటుంది. కాబట్టి మనం 2023లో ప్రెసిడెంట్ 22, 23 ప్రెసిడెంట్ చేశాము. మనకు 27, 28లో మాత్రం 100% మన తెలంగాణ రీజియన్ నుంచి మాత్రం గవర్నర్‌గా చేయడానికి మన సంకల్పం ఉంది. మనం చేయడానికి కృషి ఉంది. అలాగే మనకు ఉన్నటువంటి బాంధవ్యాలు కూడా అలానే ఉన్నాయి కాబట్టి గవర్నర్ చేయడానికి మేము కంపల్సరీ 100% అవుతామని ఆశిస్తున్నాం. ఓకే. కాకపోతే ఇక్కడ ఒక 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 డౌట్ ఉంది. యాక్చువల్లీ ఒక సందేశం ఇవ్వాలి మీరు ప్రజలకి. ఇక్కడ గవర్నర్ ఎలక్షన్స్ అనేది రాజకీయ ఎలక్షన్స్‌కి ఏమాత్రం తీసిపోకుండా జరుగుతాయంట. అంటే ఇక్కడ ధన ప్రభావం ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి బయట ఒక పెద్ద ఎత్తున ప్రచారమే జరుగుతా ఉంది. ఏం చెప్తారు? మనము ధన ప్రవాహం అయితే ఎక్కడ లేదు. సమాజ సేవ చేసే వాళ్ళని గుర్తించి గవర్నర్‌గా తీసుకుంటారు. ఎందుకంటే వారికి గవర్నర్ ఇస్తే ఇక్కడ అన్ని డెవలప్‌మెంట్స్ జరుగుతాయి. పైనుంచి నిధులు తీసుకురావాలన్నా, కింది నుంచి నిధులు తీసుకువెళ్ళాలన్నా ఆ ధైర్యం ఉన్న వాళ్ళకే చేయగలుగుతారని ఒక ధీమా ఉంటది. ఎన్ని ఎలక్షన్ జరిగినా ఒక సర్వీస్ మ్యానే ఒక గవర్నర్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే. సార్ మీరు ఇయర్‌లీ అప్రాక్సిమేట్‌లీ ఒక 6,00,000 వరకు ఖర్చు పెట్టుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. సార్ ఇది మీ సొంత డబ్బులే అంటున్నారు. మరి పైనుంచి వచ్చే డబ్బులు? మనం ఏదైనా మ్యాచింగ్ గ్రాంట్స్ ఉంటాయి. సొంత డబ్బులు ఒక 6,00,000 రూపాయలు మనం వినియోగిస్తే మనకు పైనుంచి రోటరీ ఇంటర్నేషనల్ వారు గానీ, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు గానీ మనకు 12,00,000 రూపీస్ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం చేసే విధి విధానాలకు కూడా కంపల్సరీ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవి వస్తేనే మనం పబ్లిక్ కూడా అది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. బెనిఫిషియరీ. ఓకే. సార్ ఇప్పుడు ఎవరైనా సరే మీ రోటరీ క్లబ్‌లోకి కావచ్చు, లేకుంటే వాసవి క్లబ్‌లోకి కావచ్చు. ఎవరైనా సరే ఉత్సాహవంతులు ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి మీరిచ్చే సలహా సూచనలు ఏంటిది? ఎవరినైనా గానీ మా మీటింగ్స్ జరుగుతున్నాయి. ప్రతి నెల మీటింగ్స్ వారికి ఫస్ట్ ఇన్వైట్ చేస్తాము. ఫస్టే మన వాసవి క్లబ్ గురించి గానీ, రోటరీ క్లబ్ గురించి మనకి ఇంట్రొడ్యూస్ చేయము. ఒక ఫ్రెండ్‌షిప్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేస్తాం. ప్రతి మంత్ ఒక ఫ్రెండ్‌షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ఫ్రెండ్‌షిప్ ప్రోగ్రామ్‌లో కుటుంబ సభ్యులు, పిల్లలు, మన మిత్రులు మన అందరిని పిలుచుకుంటాం. ప్రతి నెల ఒక 50 మంది నుంచి 60 మంది వరకు గ్యాదర్ అవుతాము. మనం చేసే సర్వీస్ ప్రతి నెలలో చెప్పడం జరుగుతుంది. మన సెక్రటరీ గారు ఉంటారు. ఆ క్లబ్ సెక్రటరీ ఈ నెల ఈ ప్రోగ్రామ్ చేశారని చెప్పేసి అందరి ముంగట వినియోగిస్తారు. దానికి వచ్చే కొత్త వారిని కూడా ప్రతి నెల ఒక 5, 6 మేము ఇంట్రొడ్యూస్ చేస్తా ఉంటాం. ఇక డాక్టర్స్ గానీ, లాయర్స్ గానీ, మన అనదర్ బిజినెస్ మ్యాన్స్ గానీ అందరిని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం. వాళ్ళు వచ్చినాక ఆ ప్రోగ్రామ్స్ విని వాళ్ళంతట వాళ్ళే మేము మెంబర్‌గా జాయిన్ అవుతామని చెప్పేసి వచ్చిన వాళ్ళు దాదాపు కోకొల్లలు. ఏదాళ్ళ పేరు చెప్పాల్సిన ఉండదు. అలానే మేము మెంబర్‌షిప్ గ్రోత్ అనేది అలానే చేయడం జరుగుతుంది. ఓకే. మీకు టార్గెట్ అంటూ ఏమైనా ఉంటదా? అంటే ఇట్లా ఇయర్‌లీ ఇంతమందిని జాయిన్ చేపియాలన్నట్టుగా టార్గెట్ ఏమైనా ఉంటదా? టార్గెట్స్ ఉంటాయి. మా యొక్క గవర్నర్ పీరియడ్‌లో మాకు వరంగల్ క్లబ్‌ని మన ఖమ్మం డిస్ట్రిక్ట్ V10 అనే మా యొక్క క్లబ్ పేరు ఉంటుంది గవర్నర్‌గా. ఆ గవర్నర్ పీరియడ్‌లో నేను స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడు 2200 మంది క్లబ్ మొత్తం మెంబర్‌షిప్ ఉండేది. నేను ఒక 2200 నుంచి దాన్ని 6,000 మెంబర్స్ దిశగా ప్రతి ఒక్క క్లబ్‌కెళ్ళి ఇంట్రొడ్యూస్ చేయడం, మోటివేషన్ చేయడం అలా 6,000 మందిని పెంపొందించడం జరిగింది.
రోటరీ క్లబ్లో కూడా మేము రోటరీ క్లబ్ స్టార్ట్ చేసినప్పుడు 33 మంది మెంబర్స్తో స్టార్ట్ అయినాం. నా యొక్క అధ్యక్షుని పీరియడ్ అయిపోయే వరకల్లా దాన్ని 77 మందితో దాన్ని కంప్లీట్ చేశాం. అంటే ప్రతి ఒక్కరికి మోటివేషన్ క్లాసెస్ పెడతాము, వాళ్ళు అట్రాక్షన్ అయిపోతారు. 100%లో మనం చేసే 90% అయితే మన దానిలో విలీనం అయిపోతారు. ఓకే సార్, సొసైటీకి ఇప్పుడు మీరేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా? సమాజంలో సర్వీస్ ప్రోగ్రామ్స్ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నవి. కాకుంటే అది పెద్ద ఎత్తున చేయాలంటే మన గవర్నమెంట్ కూడా పుషింగ్ ఇస్తే మాత్రం ఇంకా దాన్ని పెద్ద ఎత్తున చేయొచ్చు. ఇప్పుడు హ్యాపీ స్కూల్స్ అని పెడతాము, గవర్నమెంట్లో టాయిలెట్స్ ఉంటాయి. ఆ టాయిలెట్స్కు సంబంధించిన ప్రోగ్రాంలో మనం ఒక మ్యాచింగ్ గ్రాంట్గా ఒక 2 లక్షల రూపాయలు మనం పే చేస్తే గవర్నమెంట్ ద్వారా కూడా ఇంకొక 2 లక్షల రూపాయలు రుణం తీసుకుంటే ఒక 4 lakhs ఆ ఒక టాయిలెట్స్ మనం పెద్ద ఎత్తున కూడా నిర్మించవచ్చు. హ్యాపీ స్కూల్స్లో మనం ప్రజెంట్ అన్ని స్కూల్లో కూడా బ్లాక్ బోర్డ్స్ ఉంటాయి. ఆ బ్లాక్ బోర్డ్స్ అనేది మనకు 500, 1000 రూపాయలతో ఖర్చు అవుతుంది. అది ఒక గ్రీన్ చాక్ బోర్డ్ కావాలంటే 2500 రూపీస్ అవుతుంది. మన క్లబ్స్ను ఇలాంటి ఈ ప్రైవేటుకు సంబంధించినటువంటి క్లబ్స్ అని కూడా ఇంటర్నేషనల్ సంస్థకు సంబంధించిన స్వయం కృషితో చేస్తున్న క్లబ్స్కు గవర్నమెంట్ కనుక చేయూతనిస్తే మన జిల్లాను కాదు మన దేశాన్ని కూడా ముందు పదంలో తీసుకుపోవడానికి కూడా ప్రతి ఒక్క విషయంలో చేసుకోవచ్చు. మేము చాలా మటు కూడా బస్ స్టాండ్లలో ఈ పాలిచ్చే తల్లులు ఉంటారు. పాలిచ్చే తల్లులు బస్ స్టాండ్లో ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా దాదాపు ఒక 10,000 పాలిచ్చే తండ్రుల ప్రోగ్రామ్స్, సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ చాలా ఏర్పాటు చేశాం. అదే రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేశాం. కొన్ని మెయిన్ సెంటర్లో కూడా ఏర్పాటు చేశాం. కొన్ని ట్రాఫిక్ సంస్థలు ఉంటాయి, ట్రాఫిక్ సిగ్నల్ చూపించే కాడ సరైన పరికరాలు ఉంటాయి, వాటి కూడా మోటివేషన్ చేస్తాం. అలాగే మన వచ్చే దారిలో ఈ యొక్క ఊరు తెలుసుకోవడానికి ప్రాంతం ఏంటంటే వాసవి క్లబ్స్ తొర్రూరు, రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ అని సమ్ బోర్డ్స్ అని కూడా మనం వెల్కమ్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. దీంతో మన గవర్నమెంట్ కూడా సంబంధించిన బోర్డ్స్ కూడా మనమే ఏర్పాటు చేస్తూ ఉంటాం. అలాగే మెడికల్ క్యాంప్స్ పెడతాం. మెడికల్ క్యాంప్స్ ఏం చేస్తే గవర్నమెంట్ కొన్ని అంగన్వాడీ అని కొన్ని రీతిలో ఏర్పాటు చేస్తారు, కానీ అవి అందరికీ అందవు. మనం ఏం చేస్తామంటే లోతుగా ప్రతి ఒక్క పల్లెటూరు కానీ గ్రామీణ కానీ వెళ్ళి సిటీలో కానీ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాటికి కూడా వెళ్తాం. ఈ సహృదయ కేంద్రం ఉంటుంది, అనాథ వృద్ధాశ్రమాలు ఉంటాయి. ఈ వృద్ధాశ్రమాలకు కూడా మేము వెళ్ళి బెడ్షీట్స్ ఇస్తాము, పండ్లు పంపిణీ ఉంటుంది, బియ్యం పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఇప్పుడు మన దేశ సరిహద్దుల్లో ఉండే శాంతి భద్రత నిర్వహించే సైనికులకు కూడా గత సంవత్సరం పెద్ద ఎత్తున దాదాపుగా ప్రతి ఒక్క సైనికుని మేము అభినందించుకునే విధంగా వారికి సత్కారం చేయడం మా యొక్క రోటరీ క్లబ్ ద్వారా. సుమారు ఈ క్లబ్లో 2,000 మంది, ఒక 2,000 మంది సైనికులకు ఆ రోజు ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవడం జరిగింది. దానికి కూడా గుర్తించి కూడా గవర్నమెంట్ నుంచి కూడా మనకు అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఓకే సార్, గత 20 సంవత్సరాలుగా మీరు సేవారంగంలో ఉన్నారు. సరే, ఇప్పటిదాకా మీరు అనుకున్నటువంటి అచీవ్మెంట్స్, గోల్స్, టార్గెట్స్ వాట్ ఎవర్ ఇవన్నీ రీచ్ అవ్వగలిగిల్లా, లేకుంటే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఒక తృప్తి అనేది ఒక ఆడికి ఉండదు. మనం ఈ రోజు వరకు సేవలు చేసినందుకు తృప్తి పడుతున్నాం. ఇంకా ముందు కూడా మన ఆరోగ్యం సహకరించాలి, భగవంతుడు కూడా మనకు కృషి చేయాలి. అలాగే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనకు తోడ్పడితే మాత్రం ఇంకా ఏ సేవలను చేయడానికి రెడీ ఉన్నాం. మన గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా కొన్ని ఫండ్స్ కూడా తీసుకోవడానికి కూడా కొత్త కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడే ఈ తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా అతి త్వరలోనే కలవడం జరుగుతుంది. మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కానీ రోటరీ ఇంటర్నేషనల్ కానీ మేము కూడా కొన్ని మాకు ప్రైవేట్ కార్యక్రమాలు ఇప్పిస్తే మేము కూడా గవర్నమెంట్తో మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, అంటే మీకు గవర్నమెంట్ సహకారం అందిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? అంటే ఇక్కడ ఎట్లాంటి క్లబ్స్కి కూడా గవర్నమెంట్ అనేది సహకారం అందించదు అనేది ఒక టాక్, మీరేం చెప్తారు? అంటే మనం చేసిన ప్రణాళిక వారి ముందు ఉంచితే వాళ్ళు కంపల్సరీగా ఒప్పుకుంటారని మాకు ఆ ధైర్యం ఉంది. ఎందుకంటే మనం చేసిన సేవా కార్యక్రమాలు కూడా గుర్తించాలి. ఇప్పుడు మేము బస్ స్టాండ్లలో పాలిచ్చే తల్లుల కేంద్రం అని పెట్టాము. ఒక 10-25 వారు చూపించామనుకో, మీరు ఏ జిల్లాలను చూడండి సార్ అని చెప్పేసి ఒకసారి మన ప్రోగ్రామ్ విస్తరిస్తే వాళ్ళకి కలిగా తెలియపరిస్తే వాళ్ళు అట్లాంటి వాటికి మోటివేషన్ ఇస్తారని చెప్పేసి నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కంక్లూడ్ చేసే ముందు ప్రజలకి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నాను ఫైనల్ వన్? ఇంకా మనము డయాలసిస్ సెంటర్, ఎందుకంటే ఈ మధ్య డయాబెటిక్ పేషెంట్లు బాగా అవుతున్నారు, వాళ్ళ డయాలసిస్ కోసం చాలా ఇబ్బంది అవుతుంది. మా రోటరీ సంస్థలో ఒక డయాలసిస్ కేంద్రం పెట్టాలంటే ఒక 8 years ప్రోగ్రామ్ అగ్రిమెంట్ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం వరంగల్లో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటాం. దానికి సుమారు 80 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దీని మ్యాచింగ్ గ్రాంట్గా కూడా మన రోటరీ ఇంటర్నేషనల్ వారు కూడా 1 కోటి రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి అతి త్వరలోనే ఒక వరంగల్లో డయాలసిస్ కేంద్రం పెట్టడానికి మేము సుముఖత చూపిస్తున్నాం. అలాగే మనం నిత్యవారిగా చేయించుకున్నటువంటి బీపీ, షుగర్ టెస్టులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా ఉంటాయి. అది కూడా ఒకటి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రజలకు అది తక్కువ సౌకర్యంలో, ఎందుకంటే డయాబెటీస్ పేషెంట్లో ఈ రోజులో చాలామంది వృద్ధులే ఉన్నారు. వారందరూ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉండి లేని వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాటి వరకు ఫ్రీగా మనం ఒక 20 రూపాయల్లో
ఒక టెస్ట్ చేయించుకునే విధంగా ఏర్పాటు చేయాలని మాకు మంచి ఆలోచన ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఏర్పాటు చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. రైట్ మేడం, మీరేమన్నా చెప్పుకుంటారా? ఫైనల్ ఏమన్నా చెప్పి ముగిస్తారా? ఎప్పుడు ప్రజలకు మేము సేవ చేయట్లో ముందుంటాము. ఓకే, సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. చూసినోడండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.